హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ఇక డిసెంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే డిసెంబర్ 1 నుంచి ఏ రూల్స్ మారుతున్నాయి ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక నవంబర్ నెల ముగియడానికి కొన్ని రోజులు మాత్రమే ఉంది. అదే సమయంలో ఈ నెలాఖరుతో అనేక ముఖ్యమైన పనులకు గడువులు కూడా సమీపిస్తున్నాయి. ఈ పనులకు గడువు నవంబర్ 30 మాత్రమే. కాబట్టి అంతకు ముందే వాటిని పూర్తి చేయటం చాలా ముఖ్యం. ఇంతకీ ఆ పనులేంటి, ఏ రూల్స్ మారుతున్నాయి అనేది ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఏకీకృత పెన్షన్ పథకం గడువు తేదీ. ఏకీకృత పెన్షన్ పథకం అంటే యూపీఎస్ ఎంపిక చేసుకోవటానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ నవంబర్ 30వ తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా నవంబర్ 30 లోపు యూపీఎస్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఈ గడువును మొదట సెప్టెంబర్ 30గా నిర్ణయించారు, కానీ ఆ తర్వాత నవంబర్ 30 వరకు పొడిగించారు. యూపీఎస్ పథకం ఎన్పీఎస్ నుంచి వేరుగా ఉంటుంది. ఇక డిసెంబర్ 1 నుంచి మారనున్న మరో మార్పు చూసినట్లయితే పన్ను సంబంధిత పనులకు గడువులు. అదేవిధంగా పన్ను సంబంధిత పనులకు చివరి తేదీ నవంబర్ 30. అక్టోబర్ 2025లో తగ్గించిన టీడీఎస్ కోసం సెక్షన్ 194 ఐఏ, అలాగనే సెక్షన్ 194 ఐబి, 194 ఎం, 194 ఎస్ కింద స్టేట్మెంట్లను దాఖలు చేయడానికి చివరి తేదీ నవంబర్ 30. సెక్షన్ 92 ఈ కింద నివేదికలను దాఖలు చేయాల్సిన పన్ను చెల్లింపుదారులు నవంబర్ 30 లోపు తమ ఐటీఆర్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్టీటీకి ఫారం 3 సిఈఏను సమర్పించడానికి కూడా చివరి తేదీ నవంబర్ 30. ఇక తర్వాత మరో మార్పు చూసినట్లయితే లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి గడువు కూడా ముగియనుంది. పెన్షనర్లు జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 30. మీ ఇంట్లో ఎవరైనా పెన్షన్ పొందుతుంటే వారు ఈ గడువులోగా వారి జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుందని గుర్తు చేయండి. ఇక డిసెంబర్ 1 నుంచి మారనున్న మరో మార్పు చూసినట్లయితే ఎల్పిజి గ్యాస్ సిలిండర్. ప్రతి నెలలాగే చమురు మార్కెటింగ్ కంపెనీలు డిసెంబర్ 1న ఎల్పిజి గ్యాస్ సిలిండర్ల ధరను కూడా మార్చవచ్చు. ఇక మరో మార్పు చూసినట్లయితే యుఐడిఐ ఆధార్ కార్డులో మార్పులను యుఐడిఏఐ పరిశీలిస్తుంది. కార్డులో ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండాలి. మిగిలిన సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉండాలి అనే నిబంధనను ఇందులో చేర్చవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూశారు కంటే మొత్తం మీదుగా డిసెంబర్ 1 నుంచి కొన్ని ఆర్థికపరమైన లావాదేవీల్లో కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.